ఇప్పుడు చేయబోతున్నటువంటి వర్క్ షాప్ దేనికోసం చేస్తున్నారండి? 3 రోజులు. ఈ 3 రోజులు ఇదే మనకి మేజర్ గా డ్రీమ్స్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ వస్తాయి, వాటికి చాలా మంది దాని మీనింగ్ తెలియదు ఎందుకు వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, మనకి ఇప్పుడు హనుమంతుని లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవరి కల్చర్ కి తగ్గట్టు వాళ్ళు ఆ మాస్టర్ని ఎన్నుకొని జీసస్ అనో ఎవరెవరు వీళ్ళందరూ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులు భూమి పైన ఉన్నారు. వాళ్ళు ఉన్నది ఎందుకు భూమి పైన? వాళ్ళు ఎందుకు వేరే లోకాలు లేరు? మనల్ని ఉద్ధరించడానికి, మన సోల్ని ఉద్ధరించడానికి, మనల్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లడానికి ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళని ఎట్లా వాడుకుంటారు? మీరు పొద్దున్న లేస్తే ఓ బాబా నాకు ఇది అది అని ఓ చేస్తున్నాం అంటారు, కానీ వాళ్ళు ఇచ్చే సందేశాలు మీకు ఎట్లా తెలుస్తాయి? సో మనం ఆ సందేశాన్ని ఎట్లా గుర్తుపట్టాలి? వాళ్ళు డ్రీమ్ లో ఏ టైప్ వస్తారు, వాళ్ళు ఏం చెప్తారు మనకు ఫ్యూచర్ చెప్తారు, ప్రజెంట్ చెప్తారు, పాస్ట్ చెప్తారు, మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్తారు. మనం రోజు నాకు ఇది కావాలి కావాలి కావాలని హడావిడి పెడతాం కదా, అవన్నిటికీ ఆన్సర్స్ ఇస్తారు అక్కడ. కానీ మనకు దాన్ని అంటే అనాలిసిస్ చేసుకునే విధానం తెలియదు. సో దాన్ని డీకోడింగ్ అంటారా, అనాలిసిస్ అంటారా, అది మనం టీచ్ చేస్తాం, అది చెప్తాం మనం ఎట్లా అని. ఇప్పుడు ఎర్త్ బౌండ్ సోల్స్ అనే క్వశ్చన్ కూడా ఉంది కదా మనకు, అది కూడా డ్రీమ్స్ లో ఉన్నాయని చూపిస్తారు మనకు, మాస్టర్లే చూపిస్తారు. చెప్తే వాళ్ళు కూడా రాగలుగుతారు డ్రీమ్ లోకి. మనకు కూడా ఆ షాడోస్, ఆ బ్లాక్ గా వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది, అది డ్రీమ్స్ ద్వారానే. సో అట్లా డ్రీమ్స్ ద్వారా మనకి ఎన్నో సందేశాలు వస్తాయి, అటు పరమాత్మ నుంచి కూడా వస్తాయి. ఆత్మజ్ఞానం ఇస్తారు వాళ్ళు, మనం అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు, మన ఫ్యూచర్ చెప్తారు. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే చెప్తారు, మన చుట్టాలకి ఏమైనా అయ్యేది ఉంటే చెప్తారు. ఇంకొకటి మన క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో ఏదన్నా వాళ్ళకి మంచి జరిగేదన్నా చెప్తారు. మనం మంచి ప్లేసెస్కి వెళ్ళేది, మనము తీర్థయాత్రలకు వెళ్ళేది ఫ్యూచర్ అవి చూపిస్తారు, చెడువే కాదు. మనం చనిపోయేది ఉంటే కూడా చూపిస్తారు, నువ్వు 6 నెలలు చనిపోతున్నావు అని క్లారిటీగా చూపిస్తారు. సో ఎందుకు చూపిస్తారు అంటే, ఇప్పుడు ఒక దొంగ జైలుకి వెళ్తున్నాడు అంటే ఆయన ముందే మీరు చెప్తారు కదా, నువ్వు ఈ పని చేసావు కాబట్టి ఈ 6 నెలలు జైలుకి వెళ్తున్నావు అని. మరి మనకి యూనివర్స్ ఎందుకు చూపెట్టదు? యూనివర్స్ ఎందుకు చెప్పదు మనకు? మనం చేసిన తప్పు చూపిస్తుంది మనకి, మనము నీకు రిజల్ట్ ఇది అని చూపిస్తుంది. అది ఎప్పుడు చూపించాలి, ఎక్కడ చూపించాలి? మనం నిజంగా చూపిస్తే మనం నవ్వుతాం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరు ఏంటి అంటాం కదా. డ్రీమ్ లో చూపిస్తుంది. డ్రీమ్ లో తెలియని వ్యక్తి, తెలియని ప్రదేశము, తెలియని అలా ఉంటే అప్పటి జన్మలో మనము ఆ పని చేస్తున్నాం అనమాట. అది మీరు మంచిగా సత్కర్మ కావచ్చు, చెడు కావచ్చు. నాకు ఒకసారి ఇలాగే సత్కర్మ చూపించింది. ఎంతో మందికి, 100 మందికి ఫుడ్ పెడుతున్నట్టు, లంచ్ పెడుతున్నట్టు చూపించింది అనమాట. నేనే వంట చేసి పెడుతున్నాను. నాకు ఎన్నో ఎకరాలు పొలం టైప్ ఉండేది, అందులో వర్కర్స్ కి చేసి పెడుతున్నాను అనమాట. అప్పుడు అది మంచి దాని కింద వచ్చి, అందుకని నేను ఇల్లు కొనుక్కున్నా అని చూపించింది నాకు. ఆ ఇల్లు ఇందువల్ల వచ్చిందని. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మా ఆయన చంపేస్తున్నా, నేను చంపేస్తున్నా ఇంత, లేకపోతే మా అత్త ఇంత హెల్ప్ చేశారు, వాళ్ళే హెల్ప్ చేశారు, అందుకే కొనుక్కున్నా అనుకుంటాం. కాదు, నాకు రియాలిటీ ఇది అని చూపించింది. ఈ పుణ్యకర్మ వల్ల ఇది నువ్వు కొనుక్కున్నావు అని చూపించింది, నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఇంకొకటి ఏం చూపించిందంటే, వచ్చే ముందే నాకు సర్జరీ ఒకటి వస్తుందని చూపించింది. అది నేను ఒక జన్మలో డాక్టర్ ఉండి డబ్బు కోసం సర్జరీలు చేశానని చూపించింది. సో అంటే మనకి రాబోయేది అది నేను తెలియని వ్యక్తి, తెలియని ప్లేస్, ఒక డాక్టర్ ఎవరికో ర్యాండమ్ గా సర్జరీలు చేస్తున్నాడు, ఇప్పటి నేను వెళ్ళి అది తప్పు అని చెప్తున్నా చేసేది. అంటే అతను తప్పు చేస్తున్నాడు, ఇక్కడ కట్ చేస్తున్నాడు క్లియర్ గా, సర్జరీస్ అది డెలివరీస్ చేస్తున్నాడు అనమాట అతను. సో అక్కడ నాకు అర్థమైపోయింది, ఓహో అది నేను చేసేది నేను అని. అది కూడా క్లియర్ గా చెప్తాం అనమాట. నీకు యూనివర్స్ ముందే చూపిస్తుంది, చూపియందు నీకు శిక్ష ఇవ్వదు. ఇప్పుడు మన కోర్ట్ సిస్టమ్ ఎంత బాగుంటే మన యూనివర్స్ ఇంకెంత బాగుండాలండి, అంత ఆటోమేటిక్ కదా. సో ఈ ఆటోమేటిక్ ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉందంటే, ఈ టెక్నాలజీలో మనం కూడా ఫార్వర్డ్ ఉండాలి. ఏది ఆధ్యాత్మికతలో కూడా ఇప్పుడు ఫార్వర్డ్ లోకి ఉంది. వెనకటంత 1000 సంవత్సరాలు మనం తపస్సు అవసరం లేదు. ఇప్పుడు మనం కొంచెం చేస్తేనే ముందుకెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మరి మనం ఎన్నో 100 జన్మలు అయ్యాయి ఆల్రెడీ, చేసి వచ్చిన ఆత్మలం కావచ్చు, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, మనకు చాలా ఫాస్ట్. ఇప్పుడు మన దాంట్లో కూర్చుంటారు కదా మెడిటేషన్ లో, 600 మంది ఒక ఎట్ ఎ టైం ఉంటారు జూమ్ లో. ఎన్ని అనుభవాలంటే అసలు వాళ్ళు లైవ్ గా హనుమంతుని చూస్తారు, తోడేలో కూర్చున్నట్టు. లేకపోతే మేము చక్రాస్ ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు, ఆ ఫస్ట్ చక్రాలో ఎవరైతే ఉంటారో గణపతి ఉంటే అక్కడ గణపతి కనబడతాడు, ప్లస్ ఆడ లోటస్, ఎర్ర లోటస్ ఓపెన్ అయినట్టు వాళ్ళకి మొత్తం సాక్షాత్కారం అవుతుంది అక్కడే. అట్లా ఒక 30-40 మంది చెప్తారు హ్యాండ్ రేజ్ చేసి.
అన్ని అనుభవాలి ఒక్కరి తర్వాత ఒక్కరికి. అది చూస్తే నాకు అమ్మమ్మ అసలు ఏం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా బాబు, అసలు ఎంత ఆధ్యాత్మికంగా, అంటే అంతకుముందు జన్మల్లో ఎంతో ముందు ఉన్న వాళ్ళంతా. సో ఇప్పుడు మీరు వేటు మోక్షాలకు రావాలి అంటే వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉండాలేమో మరి. అందుకే అలాంటి వాళ్ళు వస్తున్నారేమో. అసలు ఎన్ని అనుభవాలు, ఆ అనుభవాలు చూస్తేనైతే నాకు ఇప్పటివరకు నేను నా లైఫ్ లో ఎప్పుడు అంత హయ్యర్ ఎనర్జీస్ తో అన్ని అనుభవాలు నేను వినలేదు. ఎప్పటి నుంచో నేను మెడిటేషన్ చేస్తున్నా కానీ వీళ్ళవి చాలా అడ్వాన్స్డ్ ఉంటున్నాయి. ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు ఇంట్లో థింగ్స్, ఇంట్లో ఇబ్బందులు. అట్ ద సేమ్ టైం మెడిటేషన్ లో కూడా చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నారు. చక్రాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నారు అంటే దానికి ఒక రంగు ఉంటది, ఎలిమెంట్ ఉంటది ప్రతి దానికి. ఇది పంచభూతాల్లో ఒకటి ఉంటది, ప్లస్ దానికి మంత్రం ఉంటది. అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎనర్జీ అంతా డౌన్లోడ్ చేసుకుంటాం. హనుమంతుంది, వీళ్ళందరిది, మన మాస్టర్స్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, వీళ్ళందరి ఎనర్జీ ఫస్ట్ బాగా ఎనర్జైజ్ చేసుకున్న తర్వాత మనము ఒక్కొక్క చక్రాకి వెళ్ళి దాన్ని యాక్టివేట్ స్టార్ట్ చేస్తాం. సో ఒక్క చక్ర నేను చాలా రోజులు చేపించాక సెకండ్ దానికి వెళ్తాం. సో ఫస్ట్ది సెకండ్ది మళ్ళీ చాలా రోజులు చేస్తాం. అంటే నేను ఎన్ని రోజులు చేస్తానో నాకే తెలియదు, ఎందుకంటే నేను ఛానలింగ్ ద్వారా చేస్తాను హనుమంతుంది. సో ఆయన్ని నెక్స్ట్ వెళ్తేనే వెళ్తాను నేను. సో చాలా మంది ఓపెన్ అయినట్టు వాళ్ళకి డ్రీమ్స్ లో కనబడింది. మొత్తం ఎర్రటి పుష్పం, మేడం నాకు ఇట్లా ఎర్రటి పుష్పం ఇట్లా ఓపెన్ అయినట్టు కనిపించింది, మీనింగ్ ఏంటి అంటారు వాళ్ళు. అంటే మీకు ఫస్ట్ చక్రమ మనం చేసాం కదా ఈ నెల రోజుల నుంచి, మీకు అది ఓపెన్ అయినట్టు చూపించారు. అట్లా వాళ్ళకి తెలుస్తుంది అది ఓపెన్ అయినట్టు. మళ్ళీ ఆ ఎనర్జీస్ పైకి అవుతున్నట్టు, ఇట్లా చీమలు గుడుతున్నట్టు, క్లారిటీగా సెకండ్ చక్రాలకు వచ్చినట్టు అట్లా తెలుస్తుంది వాళ్ళకి. సో ఆ సెకండ్ చక్ర మెల్లిమెల్లిగా ఓపెన్ అయ్యాక థర్డ్ లోకి వెళ్తాం. సో ఈ రెండు ఎనర్జీస్ తో థర్డ్ ఈజీ అవుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ది కష్టం. ఫస్ట్ చక్ర మూలాధార, ఒక్కసారి మూలాధార మీకు ఓపెన్ అయిందంటే మిగతా అన్ని మూలాధార హెల్ప్ చేస్తుంది మీకు. ఆ ఎనర్జీ మీకు పైకి ఫ్లో అవ్వుకుంటూ మిగతా వాటిని ఎనర్జైజ్ చేస్తూ ఉంటది అనమాట. కాకపోతే ప్రతి దానికి ఫస్ట్ 3 చక్రాస్ కి ఎంతైనా చాలా టైం పెట్టాలి. ఫస్ట్ 3 చక్రాస్ ఓపెన్ అవ్వడం చాలా కష్టం. ఇంకోటి ఏం చేస్తున్నాం మేము, జస్ట్ ఓపెన్ చేయడమే కాకుండా అందులో మనం జన్మల నుంచి కర్మలు ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి, అట్లాగే ఈ జన్మలో పెట్టిన బ్లాక్స్ ఉంటాయి. ఇంకోటి ఓసారి ఏమవుతుందంటే మనం చేసిన కర్మల వల్ల కొన్ని బ్లాక్స్ ఏర్పడతాయి అంతకుముందు జన్మలు, ఈ జన్మే కాకుండా. ఇంకోటి అర్షవర్గాలు ఉంటాయి, అంటే చక్రాన్ని బట్టి. సో దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే ఆ డ్రీమ్ లో మనకి ఏదైతే కర్మలు చేస్తామో చూపిమని అడుగుతున్నాం. ఫస్ట్ కర్మలు అడుగుతాం, చేసిన పనులు అడుగుతాం, బ్లాకేజెస్. అది అయ్యాక నెక్స్ట్ సెకండ్ది మనము బ్లాక్స్ అడుగుతాం. వాళ్ళు ఎన్ని చూపిస్తున్నారంటే ఫస్ట్ చక్ర 50 చూపిస్తున్నారు ఒకసారి డ్రీమ్ లో. అవన్నీ మాకు ఫస్ట్ చక్ర సంబంధించినవి అర్థమవుతుంది. ఫస్ట్ చక్ర ఆ ఫుడ్ బేసిక్ థింగ్స్ సంబంధించినవి ఉంటున్నాయి, బ్లాక్స్ కూడా. అంటే ఇప్పుడు మనకి అన్ని డబ్బులుండి అన్ని ఉన్నా నాకేం లేదు అన్నట్టు జీవిస్తాం, ఖర్చు పెట్టము, ఏది పెట్టాలన్నా భయం అవుతుంది, అట్లా చాలా మంది జీవిస్తారు. సో అది ఫస్ట్ చక్ర బ్లాక్ అవ్వడం వల్ల వాళ్ళకి అన్ని ఉంటాయి కానీ ఏది లేనట్టు. ఫుడ్ కూడా పెట్టడానికి వెనక ముందు అవుతూ ఉంటారు, అయ్యో సరిపోద్దో లేదో. పెట్టడానికంటే డబ్బు లేక కాదు, ఇది సరిపోదేమో, ఇనఫ్ లేదేమో కూర, అవన్నీ సింపుల్ థింగ్స్ కానీ వాటన్నిటితో జీవిస్తారు ప్రతిరోజు వాళ్ళు. సో అందుకని ఫస్ట్ చక్ర ఓపెన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ చాలా మంది ఫస్ట్ చక్రనే బ్లాక్ ఉంటుంది, అంటే 99.9%. సో ఫస్ట్ చక్ర చాలా కష్టం ఓపెన్ చేయడం. ఓపెన్ చేశాక ఆ ఫస్ట్ ఫ్లరిష్ సెకండ్ దానికి ఇస్తుంది అనమాట ఎనర్జీ. సో సెకండ్ అయితే సెకండ్ చక్ర స్వాదిష్టానాలో అదంతా మనకి క్రియేటివిటీ, సెక్షువాలిటీకి సంబంధించింది. అంటే మనం ఇప్పుడు తినే ఫుడ్ కూడా ఫోకస్డ్ గా దాన్ని ఇష్టంగా ప్రతి బుక్క ఫీల్ అవుతూ తినడం, దాన్ని ఆ పరమాత్మకి ఇవ్వడం, నీళ్లు తాగిన ఆ యొక్క సంబంధించింది అనమాట. సో ఎంతమంది ఫోకస్డ్ గా తింటున్నారు చెప్పండి, వాళ్ళు ఏం తింటున్నారో తెలుస్తా. కొంతమందికి తెలియదు తెలియదు ఏం కూర తింటున్నారో, ఏమన్నం తింటున్నారో. అది సెకండ్ చక్ర బ్లాక్ వల్ల. అది అట్లా ఒక్కొక్క దాంట్లో మనకి నేను మనిషిని చూసి చెప్పగలుగుతాను వాళ్ళు ఏ చక్రాలో ఉన్నారు, ఏ బ్లాక్స్ ఉన్నాయని. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది కాబట్టి. సో ఈ సెకండ్ చక్ర మనం ఓపెన్ చేయగానే అందులో మనము డ్రీమ్స్ అడిగితే సెకండ్ చక్ర అది అన్ని సెక్షువాలిటీకి సంబంధించినవి. అంటే అమ్మాయిని అమ్మడాలు, వేరే కంట్రీకి అమ్మడాలు, ఈ టైప్ చూపించారు వాళ్ళు ఒక్కొక్కరికి. అసలు 20, 30, 40 కర్మలు. అసలు నాకు మైండ్ బ్లో అయింది, ఇది ఏంటో బాబు ఇన్ని చూపిస్తున్నారు. మామూలుగా మనం ఒకటి అడుగుతాం, ఇప్పుడు ఉన్న ప్రాబ్లం కదా,
ఈ చక్రాస్ ఓపెనింగ్ అప్పుడు అసలు చాలా చూపించేస్తే వీళ్ళు ఇంకా మనం పశ్చాత్తాపంతో వాటిని సారీ చెప్పుకుంటూ, నేను ఇంకెప్పుడు అట్లాంటి పనులు చేయను, వీళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తా, ఇట్లాంటి ఉమెన్కి హెల్ప్ చేస్తా, ఇట్లా ఏదన్నా హెల్ప్ చేస్తా అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడమే ఇంకా మనం. సో ఒక టెస్ట్ లాగా పెడతారు, అలాంటి వాళ్ళు ఎవరు నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఒక అతను నాకు హెల్ప్ చేస్తారా అని ఒకరు వస్తారు మనకి, వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం. అంటే అదే కదా మనం ప్రామిస్ చేసింది, ఇక్కడ హెల్ప్ చేయకపోతే ఇది సో అట్లాంటివన్నీ మనం హెల్ప్ వాళ్ళకి కోచ్ చేస్తూ వాళ్ళతోనే మనం ఉంటూ వెన్నంటుంటూ. సో మరి మీరు ఒక్కరు ఎలా ఉంటారు అంటే మనం ట్రైన్ చేసాం చాలా మందికి, స్పెషల్లీ మనకి వే టు మోక్ష స్టార్ట్ చేశాక మనకి ఈజీగా 100 మంది దాకా మనకి వాలంటీర్స్ ఉన్నారు. మనకి ఎప్పటికప్పుడు కోచ్ చేస్తున్నాం వాళ్ళకి సపరేట్ జూమ్ సెషన్స్ పెట్టి వాళ్ళకి టీచ్ చేసి అవి రికార్డ్ చేసి కొత్త వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి అవి పంపి మళ్ళీ వాళ్ళకి పర్సనల్ గా వీళ్ళు వాళ్ళకి కోచ్ చేస్తూ అట్లా ముందుకు వెళ్తున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా అంటే ఫర్దర్ తీసుకెళ్తున్నారు. అది మనము బాగా వాళ్ళకి మెంటల్ గా అది చాలా ఇంపార్టెంట్ అన్న చెప్పాలి, లేకపోతే మనకి వాలంటీర్ వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కొత్త వాళ్ళకి వాలంటీర్ తోనే వీళ్ళకి కూడా హ్యాపీగా ఉంటారు ఇంట్లో, అరే నేను ఇట్లా చేస్తున్నా నాకు అంత మంచి జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ తోనే లివ్ చేస్తారు వాళ్ళు. సో అది ఇంపార్టెంట్. అట్లా మనం ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఎప్పుడు కూడా సహస్రారం దాకా వెళ్ళకూడదు, థర్డ్ ఐ వరకే వెళ్ళాలి. సో అది చాలా మంది సహస్రారంలో పెట్టుకోండి, సహస్రారంలో ఉన్నారు మీరు అంటారు. సహస్రారం దాకా అసలు వెళ్ళకూడదు, అది నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే సహస్రారం గురించి మాట్లాడరు. ఎందుకంటే సహస్రారం కనుక మీకు ప్రాపర్ గా లేకపోతే ఓవర్ మనం చేస్తే స్టిమ్యులేట్ సడన్ గా సోల్ వెళ్ళిపోతుంది, ఎంబలికం కార్డ్ లేకుండా అంటే సిల్వర్ కార్డ్ లేకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది, చనిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, అది బ్లాక్ గానీ అంటే దాన్ని ప్రాపర్ గా చేయకపోతే మనిషికి మనకు మన బాడీ మీద ఇది ఉండదు అనమాట. అంటే వాళ్ళు బట్టలు వేసుకున్నారో తెలీదు, దెబ్బలు తాకితే తెలీదు, ఏది తెలీదు. అందుకని మనం దాని జోలికి మనకు అవసరం లేదు వెళ్ళడం. థర్డ్ ఐ వరకు వెళ్తే సరిపోతుంది. అది ఎంత యాక్టివ్ ఉండాలో, ఎంత స్పిరిచువాలిటీలో ఉండాలో అంత అది బ్యాలెన్స్డ్ చేసుకొని ఉంటది అక్కడ. మనము అక్కడికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసి, చాలా మంది అక్కడికి వెళ్ళి అక్కడ సడన్ ఇది ఏది ఓపెన్ చేసుకోరు, అక్కడికి వెళ్ళి బ్రీతింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమో చేస్తుందమ్మా అంటే కాలు సహస్రారం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సహస్రారం ఓపెన్ చేసి అన్ని ఓపెన్ అయితే అనుకుంటారు. సహస్రారం ఓపెన్ చేయడానికి పోతే పైకి వెళ్తారు, అసలు అన్ని ఓపెన్ కావు. సో ఈవెన్ కొంతమంది థర్డ్ ఐ కూడా బలవంతాన్ని ఓపెన్ చేసుకోపోతారు. దానంత డేంజరస్ ఇంకోటి లేదు. ఏదైనా పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఈ కింద చక్రాస్ ఓపెన్ గా ఉంది, పైనది థర్డ్ ఐ జోన్కి వెళ్ళవద్దు. మనకి ఎనర్జీస్ వస్తూ ఉంటాయి మనం మెడిటేషన్ చేసేటప్పుడు, అది వేరు. కానీ కొంతమంది పేర్లు వద్దు కానీ కొంతమంది 30,000 డాలర్లు 20,000 డాలర్లు థర్డ్ ఐ ఓపెన్ చేస్తా అంటున్నారు అని వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తున్నారు. దానికి ఏమైతుంది, బలవంతాన ఫోర్స్ఫుల్ గా థర్డ్ ఐ ఓపెన్ అయితే వాళ్ళకి ఎర్త్ బౌండ్ సోల్స్ కనబడతాయి విపరీతంగా. వాళ్ళు వచ్చి మాట్లాడడము అంతా వాళ్ళతో ఉంటది వీళ్ళది. ఇంకేమవుతుంది, వీళ్ళు తను ముయ్యరాదు, 24 hours ఓపెనే ఉంటది. ఆ 24 hours కనబడుతూనే ఉంటాయి, ఆ చూడకూడని అని కనబడతాయి. వాళ్ళకి ఇంకా నరక ప్రయాణం అవుతుంది వాళ్ళ జీవితం. వాళ్ళకు చూడకూడని అన్ని మనం ఇక్కడ కూర్చొని చూస్తే ఇంకా వాళ్ళకి నిద్ర లేదు, ఉండదు కదా. ఇంకా అది ఎప్పటికి ఓపెన్. మళ్ళీ వెళ్తారు వాళ్ళ దగ్గర క్లోజ్ చేయమని, వాళ్ళకి క్లోజ్ చేయరాదు. వాళ్ళ క్లోజ్ ఎట్లా చేయాలో తెలియదు, వీళ్ళకి బలవంతాలు ఓపెన్ చేయించి వస్తే కానీ క్లోజ్ తెలియదు. సో ఇంకా వాళ్ళకి చనిపోతారు చాలా మంది అట్లా ఓపెన్ అయిన వాళ్ళు. సో అందుకని ఈ చక్రాస్ అన్నది చాలా చాలా సీక్రెటివ్ ఇది అనమాట. అంటే విద్య, దాన్ని కరెక్ట్ తెలిసిన వాళ్ళతోనే జాయిన్ కావాలి. అది కూడా గ్రూప్ మెడిటేషన్ ఇస్ ద బెస్ట్. దానికి ఒంటరిగా చేసుకోవడం కూడా నేను అంత ప్రిఫర్ చేయను. ఇప్పుడు కొంతమంది మనము మెడిటేషన్స్ పెట్టుకొని ఒక్కరు కూర్చొని చేస్తారు కదా, ఒక్కరు కూర్చొని చేస్తే కనుక అవుట్డోర్ మనం సన్సెట్ సన్ రైజ్ ఆ టైంలో చేస్తే మనకి ఆ హెల్ప్ ఉంటది, ఏం కాదు. కానీ ఒక్కరం మనం ఇంట్లో కూర్చుని అపార్ట్మెంట్స్ లో కూర్చొని చేసే విద్య అయితే కాదు, అది నేను అడ్వైజ్ చేయను. చేస్తే కనుక ఎక్కువ రోజులు ఒక్కరు చేయాలి. 6 నెలలు ఒక చక్ర చేస్తే ఎక్కడ కూర్చొని చేసినా పర్వాలేదు, ఒంటరి కూర్చున్నా. కానీ తొందరగా మూవ్ అయ్యి సడన్ గా పైకి వెళ్ళి థర్డ్ ఐ చేయడము అంటే దాని మీద అవగాహన లేని మటుకు వాటి జోలికి వెళ్ళక ఆనాపాని సత్తి చేసుకోవడమే బెటర్. మోక్ష స్టార్ట్ చేసిన తర్వాత దీని ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని దగ్గరలో వెళ్తున్నారా? పూర్తిగా వెళ్తున్నా నేను, పూర్తిగా అంటే పూర్తిగా. ఇంకోటి పేరు కూడా మనకి దానికి అనిరుద్ధ మిరియాల నుంచి అనుమాక వచ్చింది. అది చాలా మందికి అదే రోజు
డ్రీమ్స్ లో రావడము, ఎందుకో సడన్ గా వాళ్ళకి అలా అనడము, అది ఇంకా సరే అని ఇంకా అందరు కలిసి మొన్న ఉగాది రోజు పేరు చేంజ్ చేశారు అనమాట. యాక్చువల్లీ నవమి రోజు చేశారు. దాని తర్వాత మనకి అన్ని థింగ్స్ కూడా అన్ని కరెక్ట్ గా వాళ్ళకి ఏదంటే అది అవ్వడము, అలాగే ఇంట్లో అన్ని చేంజెస్, వాళ్ళు సోషల్ వర్క్ చేయడము, అట్లా మనకి మేజర్ గా మనకు ఉందేంటి, అందరు ధ్యానం చేసుకుని, ధ్యానం ఎందుకు చేయాలి, ఇంట్లో హ్యాపీగా ఉండాలి అందరూ. నా మెయిన్ ప్రాసెస్ పిల్లల్ని బాగా చూసుకోవాలి, ప్రేమతత్వంతో పిల్లల్ని పెంచాలి, అది ఫ్యూచర్. వాళ్ళు ఇంట్లో ప్రేమ లేకపోతేనే డ్రగ్స్ అన్నిటికి వెళ్తారు సార్, లేకపోతే వెళ్ళరు వాళ్ళు. ఇంట్లో ప్రేమ ఉండి పర్ఫెక్ట్ గా మనం పిల్లల్ని రేజ్ చేస్తే పిల్లలు మనతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. సో అది నా గోల్ నెంబర్ 1. అంటే తల్లిదండ్రులే కదా మళ్ళీ మనం ట్రైన్ చేయాల్సింది, తల్లిని ట్రైన్ చేస్తే సరిపోతుంది. తల్లి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఒక్క తల్లిని ట్రైన్ చేస్తే సరిపోద్ది పిల్లలు మంచి పెరగడానికి. సో అది నా మెయిన్ గోల్. నెంబర్ 2, అందరి ఇంటిల్లి పాది సంతోషంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమతో. ఈ 2 ఉండాలని నా ధ్యేయం, ఏం లేదు వేరే. సో ఈ 2 ధ్యేయాలు అవుతున్నాయి. నేను ఎవ్రీడే ఐఎమ్ సక్సెస్ఫుల్. ఎవ్రీడే నాకు ఒక 10 మంది 20 మంది చాలా చేంజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇంట్లో హ్యాపీగా ఉన్నా, నాతో అందరూ హ్యాపీగా ఉన్నారు నా చుట్టుపక్కల అని చెప్తున్నారు. అలాగే శత్రువులు కూడా తగ్గిపోయారని చెప్తున్నారు, అందరు మిత్రులే ఉన్నారని చెప్తున్నారు. సో అట్లా ఇంకేంటి మనకు కావాల్సింది. సో ఆ స్ట్రెస్ లేదు మైండ్ లో అందరికి. అంటే ధ్యానం వస్తాము, అది ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎక్కువ మంది మాకు ఫోన్ చేస్తుంటారు కదా, హెల్త్ ఇష్యూస్ మా పిల్లలకి బాగాలేదు, మా పిల్లలకి బాగాలేదు, మరి ఏం చేస్తారు, మేము అందరూ గారిని అడుగుతాము, అడిగితే మాకు ఏదైనా సొల్యూషన్ చెప్తారంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తుంటారు? ఫస్ట్ మేము వాళ్ళకి డ్రీమ్ లో అడగమంటాం, ఏం చేస్తే మాకు ఇది వచ్చిందని. అది నెంబర్ 1 మాకు. సో డ్రీమ్ అన్నది చాలా 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 మనకి ఇప్పుడు టిబెట్ లో అంతటా కూడా ఇప్పుడు మెడిటేషన్స్ లో డ్రీమ్ త్రూనే కనెక్ట్ కమ్మంటున్నారు, డ్రీమ్ లో సొల్యూషన్స్ అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, కొత్తగా అంటే హైగా చెప్పే వాళ్ళందరూ డ్రీమ్స్ అంటున్నారు. సో డ్రీమ్ వల్ల వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళు ఏం చేస్తే వచ్చింది అన్నది కనబడుతుంది అక్కడ. సో కనబడేసరికి ఏమవుతుంది, సొల్యూషన్ దొరికిపోయింది కదా అక్కడే. సో దొరికిపోయేసరికి వాళ్ళకి ఆటోమేటిక్ గా అయ్యో అని పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ డ్రీమ్ చూసుకున్నాక పశ్చాత్తాపంతో దాన్ని రిలీజ్ చేసుకుంటారు, లేకపోతే మేజర్ గా ఎర్త్ బౌండ్ సోల్స్, అది ఈజియెస్ట్. సో అది ఇది రెండితో క్లియర్ అయిపోతుంది వాళ్ళ సమస్య. ఓసారి పిల్లలకు ఉంది అంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి కాదు కదా పిల్లలకి. కానీ పిల్లలకు ఉంటే కూడా బాధ ఎవరు పడతారు, తల్లి పడుతుంది. సో బాధ ఎవరికి ఉంటే వాళ్ళకి కర్మ ఉన్నట్టు. సో న్యాచురల్లీ తల్లి చూసుకున్న కిడ్ వెళ్ళిపోతుంది. మరి కిడ్ అనుభవించింది ఎలా పోతుంది అంటే మీనింగ్ అది ఇంకో జన్మ కన్నా మూవ్ అవుతుంది, లేకపోతే తల్లి లేనప్పుడల్లా మళ్ళీ అబ్బాయి అనుభవించాల్సిందే. అబ్బాయి కర్మ అబ్బాయి. ఇప్పుడు టెంపరీగా అయితే అబ్బాయికి పోతుంది, తల్లికి పర్మనెంట్ గా పోతుంది. ఎందుకంటే ఈవిడ మొత్తం ప్రాసెస్ చేస్తుంది కదా, ఈవిడకి వెళ్ళిపోతుంది. సో అట్లా క్లియర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు బిట్వీన్ సోల్ టాక్, డ్రీమ్స్ ద్వారా, అలాగే పశ్చాత్తాపం, పరివర్తన, ఈ 3 ప్రక్రియల ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏది ఉంటే అది రిలీజ్ అయిపోతుంది. మోక్షాల్లో జాయిన్ అయ్యి ఇదంతా ఒక ధ్యానాన్ని ప్రచారం చేసినట్టు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి, ఇవన్నీ అంటూ ఉంటారు. అంటే మీరు డైరెక్ట్ కలుసుకోవాలి, ఎప్పుడు ఆన్లైన్ లో కలుస్తారు కదా, డైరెక్ట్ కలుసుకోవాలి. మరి వీళ్ళందరూ ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? అదే ఇప్పుడు మనం రిట్రీట్ చేస్తున్నాం 23rd, 24th, 25th కాజాగూడ ల్యాండ్కామ్ ఎదురుగా. అది మనము యాక్చువల్లీ మన దగ్గర ఫోన్ నెంబర్స్ అవి ఉన్నాయి, వాళ్ళు కాల్ చేస్తే ఇప్పుడు మీకు చేసినా కూడా మనము రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వచ్చు. అందుకని మోస్ట్లీ అసలు ఈవెన్ దుబాయ్ నుంచి కూడా వస్తున్నారు మనకి, ఎక్కడికి నుంచో వస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ బెంగళూరు, దుబాయ్, బాంబే, అక్కడ నుంచి కూడా మనకి 3 days కోసం హోటల్స్ బుక్ చేసి వస్తున్నారు. ఆల్మోస్ట్ 300 people రిజిస్టర్ అయింది. ఇంకా ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈజీగా 500 అవుతారు అనుకుంటున్నాం ఈసారి. సో వాళ్ళు అక్కడ ఏంటంటే లెక్చరే కాకుండా మెడిటేషన్ ఆఫ్టర్నూన్ నుంచి కంప్లీట్ మెడిటేషన్ చేపిస్తాం. అదేంటి, హీలింగ్ మెడిటేషన్. వాళ్ళకి ఎటువంటి రుగ్మతలు ఉన్నా వాళ్ళు నడవగలిగి, వాళ్ళు అక్కడ మనకి బెడ్ టైప్ కూడా ఉంటది, పడుకొని చేసుకోవచ్చు మెడిటేషన్. ఓన్లీ ఆఫ్టర్నూన్ కూడా రావచ్చు మెడిటేషన్ కి, వాళ్ళు డే అంతా కూర్చోలేమంటే. సో వచ్చి అక్కడ ఈ ఆస్ట్రల్ సర్జరీస్, ఆస్ట్రల్ హీలింగ్స్ అవన్నీ అవుతున్నాయి. సో కొంతమందికి స్ట్రోక్ వచ్చింది కానీ నడవగలుగుతారు.
అట్లాంటి వాళ్ళని రమ్మని చెప్తున్నాం, రమ్మని అక్కడ హీల్ చేసుకోమంటున్నాం. మేము అసలు ఎన్నో మిరకల్స్ చూసాం. ఈవెన్ యూట్రస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ అను అవన్నీ కూడా సర్జరీలో తీసేస్తారు అక్కడక్కడే. సో ఎక్కడైనా వెళ్ళి చేయడానికి నేను ఓపెన్ ఉన్నానండి. కాకపోతే నేను పర్సనల్ గా వర్క్ అంటే నాకు హైదరాబాద్ లో అన్ని ఉన్నాయి చేయడానికి. అది మనదే ఫామ్ హౌస్ అన్ని ఈజీ ఉన్నాయి నాకు నా చేతిలో. అట్లా కాకుండా వేరే దగ్గరికి వెళ్ళాలంటే వాలంటీర్స్ వాళ్ళే అన్ని ప్రిపేర్ చేసి పిలిస్తే తప్పకుండా నేను వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. నో ఇష్యూ. నాకు వెళ్ళడానికి ఏం ఇష్యూ లేదు. సేవకి నేను ఎప్పుడు వెనకాడను.